హిందూ అనే దానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి, అంటే ఒక గ్రంథం ఉండాలి. హిందువులకంటూ గ్రంథం లేదు. క్రిస్టియన్స్కు బైబిల్ ఉంది. బైబిల్ మీన్స్ నథింగ్. ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్. ముస్లిమ్స్కు ఖురాన్, ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది. ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు తరిమేదానికి కానీ తీసేసేదానికి కానీ నువ్వు మాకు వద్దు అనేదానికి కానీ వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏముంది? హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా? మనకంటూ ఒక గ్రంథం ఉందా? ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు. చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్దిమంది రూల్స్ హిందూ 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 అంటారు. అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు. క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది, ఏదో యేసుప్రభుకి పుట్టించారంటారు, ఆయనకు అల్లా పుట్టించారంటారు, వాళ్ళకు ఆయనకు ఒక పేరు ఉంది, ఈయనకు ఒక పేరు ఉంది. ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది, ఆడికి వెళ్తారు, జెరూసలంకి వెళ్తారు. క్రిస్టియన్స్ యేసుప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు, ఈయన కోసం మక్కాకి వెళ్తారు. మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు. మళ్ళీ అటువంటిప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు.